ఇంటరాక్టివ్ బోర్డులను ఈ పాఠశాలల్లో ఎక్కువగా వాడుతున్నారు. 1 ప్రాథమిక పాఠశాలల్లో, 2 ఉన్నత పాఠశాలల్లో, 3 విదేశీ పాఠశాలల్లో, 4 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో. ఆన్సర్ 3 విదేశీ పాఠశాలల్లో. క్రింది వాటిలో సైబర్ నేరాలు ఏవి? 1 వైరస్, 2 హ్యాకింగ్, 3 గ్రంథ చౌర్యం, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. కంప్యూటర్ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది? 1 లాటిన్, 2 ఫ్రెంచ్, 3 రష్యన్, 4 జర్మన్. ఆన్సర్ 1 లాటిన్. విండోలో అన్నిటికంటే పైన కనపడే బార్ని ఏమంటారు? 1 మెనూ బార్, 2 రిబ్బన్, 3 డాక్యుమెంట్ ఏరియా, 4 టైటిల్ బార్. ఆన్సర్ 4 టైటిల్ బార్. సమాచారాన్ని అందజేసే క్రమంలో డిజిటల్ సౌలభ్యాల పద్ధతిలో క్రమీకరించబడి ఉంటాయి. వాటిని ఏమంటారు? 1 డిజిటల్ సౌలభ్యాలు, 2 సమాచార వస్తువులు, 3 అభ్యసన సామాగ్రి, 4 అభ్యసన డిజైన్స్. ఆన్సర్ 2 సమాచార వస్తువులు. ఈ క్రింది వానిలో మల్టీమీడియాలో ఉపయోగించునవి? 1 దృశ్యం, 2 చిత్రం, 3 యానిమేషన్, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. ఎడ్యూసాట్ను ఈ రంగానికి ప్రత్యేక ఉపగ్రహ సేవలు కల్పించడానికి ఉద్దేశించబడింది. 1 విద్యారంగం, 2 వ్యవసాయ రంగం, 3 వైజ్ఞానిక రంగం, 4 సమాచార సాంకేతికత. ఆన్సర్ 1 విద్యారంగం. వర్చువల్ క్లాస్ రూమ్లో అందించబడినవి? 1 వీడియో బేస్డ్ కోర్సులు, 2 ఆడియో కోర్సులు, 3 యానిమేటెడ్ కోర్సులు, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. ట్విట్టర్ సేవ ఇంటర్నెట్లో ఎప్పుడు ప్రారంభించబడింది? 1 2004, 2 2005, 3 2006, 4 2007. ఆన్సర్ 3 2006. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠ్య ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? 1 NCTE, 2 NCERT, 3 UGC, 4 HRC. ఆన్సర్ 2 NCERT. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.